గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 పవిత్ర పుణ్యక్షేత్రం దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడకూడదని ఆలోచన ప్రయత్నం ఎప్పుడు చేస్తాం మేము. ఈరోజు ఇది ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఈరోజు తప్పులు చేసింది ఒకరు, ప్రాయశ్చిత్తం చేస్తుంది ఒకరు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనం చూసిన 11 రోజులు దీక్ష తీసుకున్నారు. ఆయనకి సంఘీభావంగా మేమందరం కూడా దీక్షలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈ లడ్డు ఈ వడని నేనే నా సాక్షాత్తు నా చేతుల మీదుగా ఒక 2000-3000 లడ్లు పంచుంటా దేశవ్యాప్తంగా. వాళ్ళందరూ కూడా తిన్నోళ్ళే, అపచారం చేసినట్టే కదా. అందుకే స్వామిని క్షమించమని వేడుకుంటున్నాం. తెలియకుండా జరిగిపోయి తప్పు స్వామి, మమ్మల్ని క్షమించండి. తెలియకుండా ఇట్లాంటి లడ్డూలు వడలు తీసుకెళ్లి మేము భక్తులు పంచాము. చాలా మంది ఈ లడ్డూలు వడలు తీసుకెళ్లి రాజకీయంగా ఎదిగారు, లాబింగ్ చేసుకున్నారు, ఎన్నెన్నో కార్యక్రమాలు లడ్డూలు ప్రసాదంలో చేసుకున్నారు. అంత భక్తితో ఇచ్చే ప్రసాదంలో అపచారం జరిగింది. నిన్న ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడారో ఆ మాటలు నేను మాట్లాడను. ఈ లడ్డూలో ఏం కలిపారో ఆయన మాట్లాడగలుగుతాడు, నేను మాలేసుకున్నాను. కాబట్టి ఒకటే చెప్తాను, ప్రమాణ స్వీకారం చేయాల్సింది అక్కడ వచ్చి ప్రమాణం చేయాల్సింది కరుణాకర్ రెడ్డి గారు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళు వచ్చి ప్రమాణం చేయాలి. ఎందుకంటే ఈయన చివరి 9 నెలలు మాత్రమే ఉన్నాడు, వాళ్ళు 5 సంవత్సరాల రోజులు ఉన్నారు. ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసంధానం జరిగింది. ఈయన వచ్చేసి ఏదో నీళ్లు మునిగేసి ఆడ ప్రమాణ స్వీకారం చేసేస్తే అయిపోతుండే కుదరదు కదా. ఇది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. హిందువుల మనోభావాలు కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న విషయం. కోట్ల మంది వీళ్ళు పాపాలు పోవాలంటే ఈ భారతదేశంలో నదులను తిరగాలి. అన్ని నదులు తిరిగి స్నానం చేస్తే కానీ వీళ్ళు పాపాలు పోవు. కాబట్టి ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి రండి, తల్లిలా సమర్పించండి. ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకుని అఖిలాంగడి రండి, వచ్చి ప్రమాణం చేయండి. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు, నేను లడ్లు అన్నప్రసాదంలో ఏమీ చేయలేదని. మీరు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు 10%, 20% వాటాలు తీసుకుని ప్రమాణం చేయండి. ఈరోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల, ఎంతమంది నోటీసులు వచ్చినాయి. మీరు చాలా ప్రమాణం చేయండి, మేము అవినీతి చేయలే ప్రమాణం చేయండి, అప్పుడు నమ్ముతారు. ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పు పోదు కదా. కాబట్టి దేవుడు శిక్షించాలి. ఈరోజు ఈ దీక్షలో భగవంతుడు కోరుకున్నాం, స్వామి అపచారం జరిగింది, అందరూ క్షమించు, ఇలా జరగకుండా చూసుకోవాలి. రాజకీయంగా ఏదైతే వీళ్ళు దేవుని వెంకటేశ్వరుని వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బతీశారో ఖచ్చితంగా శిక్ష అయితే పడుతూ మాత్రం దేవుడి దగ్గర ఎవరు తప్పించుకోలేరు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.